నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని పడపటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మక్తల్ మండలం సంగంబండ రిజర్వాయర్ను కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచందర్ రెడ్డి సందర్శించారు. గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం కారణంగా సంగంబండ నిర్వాసితులకు అన్యాయం జరిగిందన్నారు. సంగంబండ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించి వారికి రావాల్సిన పరిహారం 11 కోట్లు చెల్లించి ప్రాజెక్టు లో లెవెల్ కాలువకు అడ్డుగా ఉన్న బండ రాయిని తొలగిస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టంపాడు, జూరాల, భీమా, కోయిరాల్ సాగర్ నిర్మాణం చేపట్టామని, భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా సంబండ ప్రాజెక్టు ఏర్పాటు చేసి సుమారు 60,000 ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రాజెక్టుగా ఉన్న లక్ష్యమన్నారు. మండలంలో ఉన్నటువంటి సంగంబండ ప్రజలందరి సమక్షంలో ఇవాళ మనము ఈ సంగంబండ రిజర్వాయర్ని చూడడానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అధ్యయనం చేసి గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ అధికారంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ఇక్కడ రిజర్వాయర్ కానీ, రిజర్వాయర్ ద్వారా నీరు వచ్చేటువంటి రైతులు కానీ, ఇక్కడ ఈ సంగంబండ రిజర్వాయర్ ద్వారా అంటే ముంపుకు గురైనటువంటి సంగంబండ గ్రామము, ఉజ్జయిలి గ్రామము, గార్లపల్లి గ్రామ నిర్వాసితులందరి వారికి ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఇతర గ్రామాలు కూడా ఇవేమో పూర్తిగా ఈ 3 గ్రామాలు పూర్తిగా ముంపుకి గురవడం జరిగింది. ఇవి కాక నేరేడ్గోమ్ ఇతర గ్రామాలు కూడా ఈ ప్రాజెక్టు వల్ల ఇబ్బందికి గురై నిర్వాసితులైనటువంటి పరిస్థితుల్లో వీళ్లకు తగు న్యాయం చేయాలనే ఉద్దేశంతో శ్రీహరి గారి ఆధ్వర్యంలో మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కూడా వ్యవసాయంతో ఆధారపడిన జీవన విధానం అంతా ఓన్లీ వ్యవసాయం మీద బతికేటువంటి మన గడ్డకి ఇప్పుడు 25,000 ఎకరాలకు ఈ జీవో ద్వారా రావడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా, అన్న మేమంతా వంశన్న గారు మీద కలిసిపోయి అలా నీళ్లు మక్తలకించి తీసుకుంటున్నాం. మక్తల్లో 25,000 ఎకరాలకు మీరు ప్లాన్ చేసిర్రు, ఇంకా ఎక్కువనే ఇంకా 2,000 ఎకరాలు పెరగవచ్చు. మరి ఆ జీవోలో నాన్పేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం అని ఉందన్నా, మరి మా మక్తల్ పేరు కూడా చిరస్థాయిగా ఉండాలి. మా మక్తల్ మండలంలో